బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబుతో జంగా కృష్ణమూర్తి భేటీ వాయిదా పడింది. రేపు ఉదయం 10 గంటలకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో కలిసి సీఎం చంద్రబాబును కలవనున్నారు. నిన్న తన టీటీడీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సీఎం చంద్రబాబుతో జంగా కృష్ణమూర్తి భేటీ వాయిదా పడింది. రేపు ఉదయం 10 గంటలకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో కలిసి సీఎం చంద్రబాబును కలవనున్నారు. నిన్న తన టీటీడీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సీఎం చంద్రబాబుతో జంగా కృష్ణమూర్తి భేటీ వాయిదా పడింది. రేపు ఉదయం 10 గంటలకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో కలిసి సీఎం చంద్రబాబును కలవనున్నారు. నిన్న తన టీటీడీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, సీఎం చంద్రబాబుతో జంగా కృష్ణమూర్తి భేటీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ మౌనిక, ఏదైతే ఇటీవలే టీడీపీ బోర్డు సభ్యత్వానికి అయితే కనుక జంగా కృష్ణమూర్తి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు నుంచి జంగాకి ఫోన్ రావడంతో ఇటు భేటీ కావాలంటూ కూడా వచ్చినటువంటి సమాచారం మేరకు తొలుత ఈ రోజు ఉదయం 10:30 గంటలకు అయితే కనుక భేటీ అవుతారని అనుకున్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల చేత అయితే కనుక ఇటు రేపటికి అయితే వాయిదా వేయడం కూడా జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అంటే రాజీనామాకి సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పటికే మంత్రి అనగాని సత్యకుమార్కి అయితే కనుక ఈ యొక్క జంగా కృష్ణమూర్తి వ్యవహారాన్ని అయితే అప్పచెప్పడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మంత్రి అనగానితో మాట్లాడే పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది స్థలానికి సంబంధించినటువంటి వ్యవహారం. అదేవిధంగా రెవెన్యూ మంత్రిగా అయితే కనుక అనగాని సత్యప్రసాద్ అయితే ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఆ స్థలానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, అదేవిధంగా ఇంకో చోట కేటాయించే పనిలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి స్థలానికి సంబంధించినటువంటి రెవెన్యూతో ముడిపడినటువంటి నేపథ్యం, అదేవిధంగా టీటీడీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇక రెవెన్యూలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏర్పడుతున్నాయి, దానికి స్థలానికి సంబంధించినటువంటి అంశాలతోటి ఇటు మంత్రి అనగాని తోటి చర్చించిన అనంతరం కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు తోటి అయితే కనుక భేటీ కానున్నట్టు కూడా తెలుస్తోంది. అందుకే ఈ రోజు అనగాని ఏదైతే పుట్టినరోజు వేడుకల సందర్భంగా అయితే కనుక నియోజకవర్గానికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఇటు అందుబాటులో లేని పరిస్థితుల్లో ఈ రోజు సాయంత్రం అయితే కనుక ఇటు అనగానితో భేటీ అయ్యే అవకాశాలు అయితే అనంతరం కూడా రేపు సీఎం చంద్రబాబు నాయుడు తోటి వీరు ఇరువురు కలిసి అయితే కనుక భేటీ కానున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే మొత్తంగా జంగా రాజీనామా అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితుల్లో ఇటు జంగాని బుజ్జగించే పరిస్థితుల్లో అయితే కనుక ఇటు అధిష్టానం పడినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇటు జంగా లాంటి వ్యక్తిని అయితే కనుక బయటికి వెళ్ళనివ్వకుండా అదేవిధంగా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించే పరిస్థితులు కూడా కనబడుతున్నాయని కూడా చర్చలం అవుతున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ ఇటు జంగా రాజీనామాతో అయితే కనుక ఇటు ఈ అధిష్టానం నుంచి ఫోన్ కాల్ రావడం, అదేవిధంగా ఈ వ్యవహారాన్ని సద్దుమణిగేలాగా ఇటు అధిష్టానం కొన్ని చర్యలు చేపడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక చంద్రబాబు నాయుడికి ఎటువంటి మాట రాకూడదు, అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే విషయాలతోనే ఇటు రాజీనామా చేస్తాను అంటున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆ రాజీనామాను వెనక్కి తీసుకుంటారు. ఆ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అనంతరం కూడా ఆ రాజీనామా వెనక్కి వెళ్లి మరోసారి బోర్డు సభ్యునిగా కొనసాగిస్తారా, లేదంటే టీటీడీ వేరే చోట అయితే కనుక ఈ యొక్క స్థలం కేటాయిస్తుందా, వీటన్నిటిపై కూడా ఒక క్లారిటీ అనేది కూడా రానున్నట్టు తెలుస్తా ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.